ఏపీలో కాపు రాజకీయం చర్చనీయాంశమవుతుంది. జనసేన అధినేతకు ముద్రగడ రాసిన మరో లేఖపై కాపు నేతలు మండిపడుతున్నారు. దీనిపై జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు మల్లినేడు బాబీ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. రాజకీయ లబ్ధి కోసమే ముద్రగడ ఉద్యమం చేసినట్లు ఈ లేఖ ద్వారా అర్థమవుతుందన్నారు. పవన్ కళ్యాణ్ కేవలం కాపుల కోసమే లేరని, అన్ని కులాల అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నారని మల్లినేడు బాబీ అన్నారు. అలాంటి వ్యక్తిపై ఓ రాజకీయ పార్టీతో కుమ్మక్కై విషం చిమ్మడం సరికాదన్నారు. ముద్రగడతో పోటీ పడడానికి పవన్ అవసరం లేదని ఓ జన సైనికుడు చాలన్నారు. ఎస్సీ ఎస్టీలు బీసీలు మైనార్టీలు అందరూ కూడా జనసేన పార్టీ అంబడే ఉన్నారు. మీకు ఇప్పుడు బుద్ధి రాదు. ఇండిపెండెంట్ కింద పోటీ చేసి 3,000 4,000 ఓట్లు వచ్చినాయి చూసారా, అప్పుడు కూడా సిగ్గులేదు మీకు ఎదర మళ్ళీ ఇదే కాపులు చూపెడతారా? అప్పటికే ఓడిపోయిన ఇంట్లో కూర్చున్నారు. తర్వాత మీకు తెలుస్తుంది. మళ్ళీ పోటీ చేయండి, మీరు కానీ మీ కొడుకు కానీ పోటీ చేయండి. మిమ్మల్ని చిత్తుగా ఓడించకపోతే ఈ కాపు జాతి, ఇంకోటి కూడా చెప్తున్నా ఇదే ప్రెస్ మీడియాలో, ఈ కాపు జాతి పతనం ఏదైనా అయ్యిందంటే అది నీ వల్ల అయిపోద్ది. ఇది లాస్ట్ ఛాన్స్. మాకు సావర్యేవో తెలిపాలి. పవన్ కళ్యాణ్ మేము ఒక నాయకుడిగా చూడాలనుకుంటున్నాం, నీకు మళ్ళీ కాదు. కాబట్టి కొంచెం తగ్గి ఇంట్లో ఉండటం మంచిది. లేకపోతే నీ కర్మ నిన్ను ఎన్ని తిట్టుకుంటున్నారో అనేది ఒకసారి పక్కనే ఎంక్వైరీ చేయించుకోండి, మీకు తెలుస్తుంది. మిమ్మల్ని ఓన్లీ పావు కింద వాడుతున్నారు. మిమ్మల్ని ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారో కూడా చెప్పాలి. 80% జనసేన పార్టీ వైపునే ఉన్నారు. ఎస్సీ ఎస్టీలు బీసీలు మైనార్టీలు అందరూ కూడా జనసేన పార్టీ అంబడే ఉన్నారు. మీకు ఇప్పుడు బుద్ధి రాదు. ఇండిపెండెంట్ కింద పోటీ చేసి 3,000 4,000 ఓట్లు వచ్చినాయి చూసారా, అప్పుడు కూడా సిగ్గులేదు మీకు ఎదర మళ్ళీ